బ్యాక్ టు స్మార్ట్ సుజీ. ఇవాళ మన వీడియోలో మీకు నేను ఫ్రెష్గా ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకుంటానో చూపించబోతున్నానండి. నెయ్యి తయారు చేసుకోవడం అందరికీ తెలుసు, కాకపోతే నా చేత్తో నేను నెయ్యి ఇలా ప్రిపేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంతే. ఇదిగోండి ఒక 2 గిన్నెలు వెన్న ఉంది, పెరుగు ఉంది అనమాట. ఇది మిక్సీకి వేయాలి మనం వెన్న తీసుకోవడానికి. పెరుగు అంటే మనం పాలు కాచి చల్లార్చినాక ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టినాక ఆ పాల మీద మీగడ మనకు బాగా మందంగా ఒక మందపాటి లేయర్ లాగా వస్తుంది. ఆ మీగడ అంతా ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకుంటాను. అది ఒక కొంచెం ఎక్కువైనాక ఆ మీగడ పెరుగులాగా తోడు పెట్టేసుకుంటాను అనమాట. అట్లా ఒక 2 గిన్నెలు తోడు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ మీగడ తోడు పెట్టుకున్నటువంటి ఇంకా పెరిగే కదా, మీగడ తోడు పెట్టాక పెరుగు అవుతుంది కదా, సో దాన్ని మనం మిక్సీ వేసుకుంటే మనకు వెన్న వస్తుంది అనమాట. జస్ట్ ఒక పల్స్ అలా ఇస్తే చాలు, ఒక 2 నిమిషాల్లో మనకు మంచి గట్టిగా వెన్న అనేది వచ్చేస్తుంది. చూడండి నా చేత్తో నేను ఇలా, అంటే మనం ఫస్ట్ నుంచి తీసుకుంటూ ఉంటే మనకు కొత్తగా ఉండదు. ఒక 6 మంత్స్ నుంచి నేను గౌదారా మిల్క్ తీసుకుంటున్నానండి. ఆ మిల్క్తో వెన్న అయితే బాగా వస్తుందన్నమాట. చూసారా, దీన్ని ఇప్పుడు మనం వెన్న ముద్దలు చేస్తున్నాను. ముద్దలుగా నాకు చూడటానికి అది బాగా అనిపిస్తుంది. సో అందుకే వీడియో షూట్ చేసి మీకు కూడా చూపిద్దామని షూట్ చేశాను. ఇదిగోండి, ఈ లోపల మనకు మజ్జిగ ఉన్నాయి కదా, ఆ మజ్జిగ మనం ఫ్రిడ్జ్లో పెట్టి మరీ ఎక్కువ రోజులు నిల్వ పెట్టకుండా, పైన వచ్చే మేకడిని ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా మనం త్వరగా చేసుకున్నామంటే మనకు వచ్చే మజ్జిగ కూడా స్మెల్ ఉండవు అనమాట. మనం ఫ్రెష్గా నీట్గా చేసుకుంటే ఎలాంటి వాసన ఉండవు మజ్జిగ. సో ఆ మజ్జిగ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, తాగొచ్చు. దాంట్లో సాల్ట్ లెమన్ పిండుకొని మేము మజ్జిగ అయితే తాగుతాము. మరీ ఎక్కువ రోజులు పెడితే మాకు స్మెల్ వస్తుంది, కానీ ఒక 4-5 డేస్ అట్లా అయితే ఎలాంటి స్మెల్ ఉండదు. ఎందుకండి ఇలా లోపల నుంచి వాటర్ అంతా కొంచెం ఇట్లా ఒత్తేసుకొని ఇట్లా ముద్దల్లాగా చేసి పెట్టుకుంటా. నాకు అట్లా వెన్న ముద్దలు చూడటానికి బాగా ఇష్టం, అందుకని నేను ముద్దల్లాగా చేసుకుంటున్నాను. అలా ఆ ముద్దలన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, వెన్న ముద్దలు ఒక బాక్స్లోకి వచ్చాయి అనమాట. దీంతో మనకు ఒక 1/2 లీటర్ వెన్న అయితే ఈజీగా వస్తుంది. ఇదిగోండి, ఈ మజ్జిగ అయితే నేను ఒక బాక్స్లో ఒక గిన్నెలోకి పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నిమ్మకాయ సాల్ట్ వేసుకొని తాగేస్తామన్నమాట. ఈ వెన్న ముద్దల్ని మనం ఒక 2-3 టైమ్స్ మంచి నీళ్ళతో కడుక్కోవాలండి. ఎందుకంటే మనం అలాగే పెట్టేస్తే అందులో ఒక డ్రాప్స్ కొంచెం మజ్జిగ అనేవి ఉంటాయి కదా, సో అలాగే మనం ఫ్రిడ్జ్లో పెడితే అది బూజు రావటం అవుతుంది, లేకపోతే స్మెల్ అయినా వస్తుంది. సో కంపల్సరీ వెన్నని మనం నీట్గా మంచి నీళ్ళతో ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. మెల్లగా అట్లా నీట్గా కడుక్కోవాలి. వెన్నని కడిగి పెట్టుకుంటేనే మనకి వెన్న అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా కొంచెం ఎక్కువ వెన్న వచ్చినప్పుడు మనం వెంటనే కాచేసుకుంటే, నెయ్యి ప్రిపేర్ చేసేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అప్పుడు టైం లేకపోతే కొంచెం ఎక్కువైనాక చేసుకుందాము వెన్న నెయ్యి అనుకుంటాం కదా, అట్లాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఖచ్చితంగా వెన్నను మాత్రం నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను అట్లా 2 టైమ్స్. ఇదిగోండి, ఈ బాల్స్ ఏమో ఫ్రీజ్ అయి ఉన్నాయి, మీకు తెలుస్తుంది కదా, గట్టిగా ఉన్నాయి బాల్స్. ఇవి అంతకుముందు తీసిన వెన్న అనమాట. ఇట్లా ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్నామంటే మనకు వెన్న నీట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు తీసిన వెన్న, చేత్తో కడిగాను కాబట్టి మనకు ఇట్లా కొంచెం మెత్తగా ఉంది. సో ఆ 2 టైమ్స్ది ఇలా నేను ఈరోజు నెయ్యి రెడీ చేస్తున్నాను. ఒకసారి తీసింది అని చేయాలంటే కొంచెం ఎందుకులే అని చెప్పి ఫస్ట్ టైం తీసాక ఫ్రీజర్లో పెట్టేస్తాను బాక్స్. సెకండ్ టైం వెన్న రెడీ అయినాక ఆ 2 టైమ్స్ది కలిపి ఒకసారి చేస్తాను అనమాట. అప్పుడు 1 లీటర్ నెయ్యి వస్తుంది మనకి. ఇలా నెయ్యి రెడీ అవ్వడానికి ఒక 20-25 మినిట్స్ అలా పడుతుందండి. 20 మినిట్స్ తర్వాత ఇదిగోండి, నెయ్యి ఇలా బయటకు మనకు కనిపిస్తున్నప్పుడు ఈ టైంలో కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్ అంటాం కదా, కల్లుప్పు ఒక 2 కల్లులు వేసాను. అలాగే ఒక తమలపాకు, బీటల్ లీఫ్ అంటాం కదా, ఒక తమలపాకును వేస్తున్నాను. ఇది ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల, కల్లుప్పు వేయడం వల్ల మనకి నెయ్యి పాడవకుండా బాగుంటుంది అని అంటారు, ఫ్రెష్గా ఉంటుంది అని అంటారు. నేను ఇది మా నాన్నమ్మ దగ్గర చిన్నప్పుడు చూసేదాన్ని, సో నాకు అది గుర్తుండి నేను ఇలా వేసుకోవాలని వేశాను. అండ్ మన తమలపాకు ఎందుకు వేస్తారంటే, తమలపాకు మంచి వాసన కోసం వేస్తారంట. అది కూడా నేను కల్లుప్పు తమలపాకు వేయడం నాకు చిన్నప్పటి నుంచి చూసేదాన్ని. సో తమలపాకు అది ఈ మన నెయ్యిలో వేగాక మన లాస్ట్లో చల్లారాక తింటే చాలా బాగుంటుంది, నాకు అది నచ్చుతుంది అనమాట. సో నేను కావాలని అది వేసుకున్నాను. నాకు స్మెల్ కూడా నచ్చుతుంది, నెయ్యి స్మెల్ కూడా బాగుంటుంది తమలపాకు వేయడం వల్ల. సో మీరు ఎవరైనా కొత్తగా మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు నెయ్యి చల్లారిపోయిందండి, మనం బాటిల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ తమలపాకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. నాకు ఆ తమలపాకు తినడం కోసమే నేను తమలపాకు ఎప్పుడు ఉంటే అప్పుడు నెయ్యి కాచుకుంటాను.
సో మనం జార్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, నేనైతే నెయ్యి ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. మీరు కూడా ఫ్రెష్గా మిల్క్ తెచ్చుకొని నెయ్యి బయట కొనే బదులు ఇలా మన చేత్తో మనం ఫ్రెష్గా చేసుకుంటే మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. మన చేత్తో తయారు చేసుకున్న నెయ్యి భయం ఉండదు కదా, బయట ఎలా చేస్తారో ఏంటో అన్న భయం ఉండదు. కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.